ఎంతో రెడీగా ఉన్నారటండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాడెను ముట్టగానే, ఆ శవమును ముట్టగానే, ఆయన ఆ శవములోని అపవిత్రత ఆయనలోకి రాలేదు, కానీ ఆయనలో ఉన్న అభిషేకము ఆ యొక్క మరి శవములోనికి వెళ్ళింది. ఆ శవము గడ మరి సజీవముగా లేచింది. ఆమేన్, హల్లెలూయా. కనుక దేని బిడ్డలారా, ఈ రోజున వాళ్ళు చెప్పడానికి లేదు, నువ్వు శవము ముట్టుకున్నావని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ శవము కూడా ఏమైపోయిందండి, సజీవమైనటువంటి వ్యక్తిగా అతను లేచి కూర్చోవడాన్ని మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయన పరిశుద్ధత, ఆయన అభిషేకం మనలోకి వస్తూ ఉంది, కానీ మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్నటువంటి పాపము ఆయనలోనికి ఏమాత్రము కూడా వెళ్ళటానికి అవకాశం లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని ఈ విధంగా పరిశీలించిన వారై ఉన్నారు లోక సంబంధ వ్యక్తులు. ఆయనను కూడా ఈ రోజుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారిలాగే అందరినీ కూడా ప్రభువు బాగు చేయాలనుకుంటున్నాడు. చనిపోయిన వారు సైతం లేపాలనుకుంటున్నాడు.